తర్వాత రోజు నక్షత్ర ఎంటర్టైన్మెంట్స్ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళింది స్నేహ. అది లాస్ లో నడుస్తున్న కంపెనీ కావడంతో ఆ ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళ సంఖ్య 4కి మించి లేదు. దాంతో 4కి ఒకేసారి ఇంటర్వ్యూ కండక్ట్ చేశాడు త్రిపాఠి. అందర్నీ ఇంటర్వ్యూకి పిలిచిన త్రిపాఠి, నేను ఇప్పుడు మీ అందరినీ ఒక ప్రశ్న అడుగుతున్నాను, దీనికి కరెక్ట్ ఆన్సర్ ఇస్తే వాళ్ళకి ఈ జాబ్ దక్కుతుంది అని చెప్పాడు. దాంతో స్నేహతో పాటు ఉన్న మిగతా 3 కూడా అలర్ట్ అవుతూ అతని వైపు చూశారు. అప్పుడు త్రిపాఠి తన ప్రశ్నను రివీల్ చేస్తూ, ఇది ఎంటర్టైన్మెంట్ కంపెనీ కాబట్టి ఇక్కడ ఆర్టిస్టులను సెలెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో మీరు ఒకవేళ ఈ జాబ్ కి సెలెక్ట్ అయితే ఒక ఆర్టిస్ట్ లో ముందుగా ఏ క్వాలిటీని చూస్తారు అని అడిగాడు. అప్పుడు వెంటనే ఆ 3లో నుండి ముందుగా ఒక అమ్మాయి సమాధానం చెప్తూ, ఆర్టిస్ట్ కి ఉండాల్సిన మొదటి లక్షణం అందం. ఒక వ్యక్తి ఎంత పర్ఫార్మెన్స్ చేసినా అతను అందంగా లేకుంటే ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉండరు. కాబట్టి అన్నిటికన్నా అందంగా ఉండడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పింది. వెంటనే మరొక క్యాండిడేట్ మాట్లాడుతూ, హార్డ్ వర్క్ అని, మరో క్యాండిడేట్ ఎక్స్ప్రెసివ్ గా ఉండాలి అని ఆన్సర్ చేశారు. చివరిగా స్నేహ మాట్లాడుతూ, ఒక ఆర్టిస్ట్ కి ఉండాల్సిన ఫండమెంటల్ క్యారెక్టరిస్టిక్స్ క్రియేటివిటీ, అబ్జర్వేషన్, సెన్సిటివ్ థింకింగ్ అండ్ సెల్ఫ్ మోటివేషన్ అని చెప్పింది. అది వినగానే త్రిపాఠి, వెరీ గుడ్ మిస్ స్నేహ, యు ఆర్ సెలెక్టెడ్ అని చెప్పాడు. ఆ మాట వినగానే స్నేహ ఆనందంతో థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పింది. ఓకే, మీరు రేపటి నుండి వర్క్ లో జాయిన్ అవ్వండి అని చెప్పాడు త్రిపాఠి. ష్యూర్ సార్, రేపటి నుండి జాయిన్ అవుతాను అని చెప్పిన స్నేహ జాబ్ దొరికిందన్న ఆనందంలో హడావిడిగా ఇంటికి వెళ్ళింది. యువన్ని ఎత్తుకుని గిరగిరా తిప్పి హక్ చేసుకుంటూ, యువన్, ఇక మన కష్టాలన్నీ తీరిపోయినట్లే, మమ్మీకి జాబ్ వచ్చింది, మనం ఈరోజు సెలబ్రేట్ చేసుకుందాం, నీకేం కావాలో చెప్పు అంటూ ఆనందంగా అడిగింది. తల్లిని అంత సంతోషంగా చూసిన యువన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ, నాకు ఐస్ క్రీమ్ కావాలి అని అడిగాడు. అప్పుడు స్నేహ, ఐస్ క్రీమ్ ఒక్కటే కాదు, ఈరోజు మనం బయటికి వెళ్దాం, నీకు నచ్చినవన్నీ తిందాం, సరేనా అని అన్నాడు. యువన్ ఆనందంగా, ఓకే మమ్మీ, వెళ్దాం అంటూ గబగబా తలాడించాడు. దాంతో యువన్ను మల్టీ క్యూజైన్ రెస్టారెంట్ కి తీసుకెళ్లి అతనికి బాగా ఇష్టమైన చికెన్ ను ఆర్డర్ చేసింది స్నేహ. వావ్ మమ్మీ, చాలా యమ్మీగా ఉంది అంటూ ఆనందంగా తింటున్న యువన్ వైపు కాసేపు తదేకంగా చూసింది స్నేహ. నిజానికి స్నేహకు నాన్ వెజ్ ఎక్కువగా ఇష్టం ఉండదు. ఆమె ఎప్పుడూ వెజిటేరియన్ ఫుడ్ నే ప్రిఫర్ చేస్తూ ఉంటుంది. కానీ యువన్ కి నాన్ వెజ్ పై అంత ఇష్టం ఎలా వచ్చింది అని ఆలోచిస్తున్న ఆమె మనసులో హఠాత్తుగా ఆలోచన మెరిసినట్టు, బహుశా అది తన కన్న తండ్రి నుండి వచ్చిందేమో అని అనుకుంది. ఆ ఆలోచన రాగానే ఆమె మనసులో ఉన్న సంతోషం ఒక్కసారిగా మాయమైంది. వెంటనే ఆమె ముఖాన్ని నిరాశ కప్పేసింది. మమ్మీ, ఇక చాలు, ఇట్స్ ఓవర్ అన్న యువన్ పిలుపును విని వెంటనే నవ్వుతూ, అప్పుడేనా, నువ్వు ఇంకా ఐస్ క్రీమ్ కూడా తినలేదు అని గుర్తు చేసింది స్నేహ. ఓ అవును కదా, మర్చిపోయాను, కానీ ఇప్పటికే నా టమ్మీ ఫుల్ అయిపోయింది, ఇప్పుడెలా అంటూ బుంగమూతి పెడుతూ అడిగాడు యువన్. అది చూసిన స్నేహ నవ్వి, పర్లేదు, మనం ఐస్ క్రీమ్ కొనుక్కుని ఇంటికెళ్ళి ఫ్రిడ్జ్ లో పెడదాం, నువ్వు రేపు తినొచ్చు అని చెప్పింది. ఎస్, గుడ్ ఐడియా మమ్మీ అని నవ్వుతూ అన్నాడు యువన్. సరే, ఇంక మనం వెళ్దామా అంటూ అక్కడి నుండి వెళ్లడానికి పైకి లేచింది స్నేహ. కాని అప్పుడే పర్ణిక, వైభవ్ ఇద్దరూ రెస్టారెంట్ లోపలికి రావడం గమనించి ఆమె ముఖం చిరాగ్గా మారిపోయింది. వాళ్ళిద్దరూ ప్రేమ పక్షుల్లా ఒకరి చేతిని మరొకరు పట్టుకుని మరీ వచ్చారు. స్నేహ వాళ్ళను చూడనట్లు ముఖం తిప్పుకుని యువన్తో సహా బయటికి వెళ్లిపోయింది. కాని అప్పటికే స్నేహను చూసి పర్ణిక నవ్వుతూ, హలో అక్క, వాట్ ఏ కోఇన్సిడెన్స్ అంటూ ఆమె ముందుకు వచ్చింది. స్నేహ ముఖం చూడగానే వైభవ్ కళ్ళల్లో అసహాయం కనిపించింది. అది స్నేహ దృష్టిని దాటిపోలేదు. వైభవ్ చేతిని పట్టుకున్న పర్ణిక గర్వంగా స్నేహ వైపు చూసి నవ్వి, అది సరే కాని నేను చెప్పిన విషయం ఏం ఆలోచించావు? అదే ఆ కృపాకర్ని పెళ్లి చేసుకునే విషయం అని అడిగింది. స్నేహ ఏం మాట్లాడకుండా ఆమెను ఒక్క క్షణం పైనుంచి కింద వరకు చూసి, జస్ట్ లాస్ట్ అని అంది. ఆ మాట విని పర్ణికకు ఒక్కసారిగా కోపం వచ్చింది. కాని వెంటనే కంట్రోల్ చేసుకుని నవ్వేస్తూ, ఇప్పుడు మా అక్కకి జాబ్ వచ్చింది, అందుకే మాటలు బాగా మారిపోయాయి. సరే అయితే, ఇప్పుడు నేను కూడా నేను కంగ్రాచులేట్ చేస్తాను. కానీ నాకెందుకో నీ ఆనందం ఎక్కువ రోజులు ఉండదనిపిస్తోంది. నువ్వు ఇంకొన్ని రోజుల్లోనే ఆ జాబ్ నుండి బయటకు వచ్చేస్తావు చూడు
అని గర్వంతో నవ్వింది. అది వినగానే స్నేహ ఆవేశంగా, పర్ణిక, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నా. అప్పటి వరకు మౌనంగా చూస్తున్న యువన్ కూడా తల్లి కోపం చూసి ఎదురుగా ఉన్న పర్ణికతో, నువ్వు చాలా బ్యాడ్, మా మమ్మీని ఎప్పుడూ ఏడిపిస్తుంటావు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అంటూ పర్ణికను చేత్తో వెనక్కి నెట్టాడు. అది ఏమాత్రం ఊహించని పర్ణిక కోపంగా, నీకు మీ అమ్మ మేనర్స్ నేర్పించలేదా? నన్ను కొడతావా? నీ సంగతి చెప్తాను అంటూ యువన్ని కొట్టడానికి చెయ్యి పైకి లేపింది. కాని ఈలోగానే స్నేహ ఆమె చెంపను చెల్లుమనిపించి పర్ణికకు వేలు చూపిస్తూ, నా కొడుక్కి మేనర్స్ నేర్పించడానికి నువ్వెవరు? గెట్ లాస్ట్ అని అరిచింది. ఒక్కసారిగా మొదలైన ఆ గొడవను అక్కడున్న వాళ్ళంతా ఎంటర్టైన్మెంట్ గా చూడటం మొదలుపెట్టారు. అప్పుడు పర్ణిక ఏడుపు మొహం పెట్టి పక్కనే ఉన్న వైభవ్తో, వైభవ్ చూసారా, తప్పు ఆమె కొడుకు చేస్తే స్నేహ నా చెంప పగలగొట్టింది అని ఏడుస్తూ అంది. దాంతో వైభవ్ వెంటనే స్నేహ వైపు కోపంగా చూసి, స్నేహ, మర్యాదగా పర్ణికకు క్షమాపణ చెప్పు అని అన్నాడు. ఆ మాటకు స్నేహ అతన్ని విచిత్రంగా చూసి, నేను క్షమాపణ చెప్పాలా? ఏంటి, జోక్ చేస్తున్నావా అని అంది. అది విని వైభవ్ సీరియస్ అవుతూ, చూడు స్నేహ, నేనిప్పటికే నీతో చాలా ఓపిగ్గా మాట్లాడుతున్నాను. దానికి కారణం ఒకప్పుడు నీతో క్లోజ్నెస్ మాత్రమే, కానీ నువ్వు మరీ హద్దు మీరుతున్నావు అని హెచ్చరించాడు. అప్పుడు స్నేహ ఎగతాళిగా నవ్వి, నువ్వింకా అవి గుర్తు పెట్టుకున్నావా? నేను వాటిని మర్చిపోయి చాలా రోజులైంది. మీరిప్పటికైనా నాకు దూరంగా ఉండడం చాలా మంచిది అని అంది. దాంతో అహం దెబ్బతిన్న వైభవ్ స్నేహ అని అరుస్తూ ఆమె పైకి వచ్చాడు. అది చూసిన యువన్ మధ్యలోకి వస్తూ, మీరు మా మమ్మీతో గొడవ పెట్టుకోవద్దు అని పెద్దవాడిలా అరిచాడు. పర్ణిక వెంటనే కోపంగా, తండ్రెవరో తెలియకపోయినా వీడికి పొగరు మాత్రం బానే ఉందే అని అంది. ఇప్పుడు స్నేహ ఏం చేయబోతోంది? చిన్నగా మొదలైన ఆ గొడవ ఎలాంటి పరిస్థితులకు దారితీస్తోంది? సమాధానం తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ఓన్లీ ఆన్ పాకెట్ FM.